నేను 2,00,000 రూపాయలు వేరే వాళ్ళ పేరు మీద డీసీఎం వెహికల్ కొనడానికి వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద తీసుకున్నందుకు 2,00,000 కట్టాను మహిళా సంఘంలో తీసుకొచ్చి. అట్లా లాస్ అయ్యాను. మేము రోడ్డు మీద అడుక్కుంటుంటేనేమో మీకేం కష్టం శాత కదా అంటారు. ఈ పనికిరాని ప్రభుత్వాల వల్ల 10 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసుకుంటున్న సమంత మటుకు ఏ ప్రభుత్వానికి గుర్తు రాదు. నేను 15 రోజుల కింద అప్లికేషన్ ఇచ్చాను. ఆ అప్లికేషన్ నిజంగా అది చూసారా చూడలేదా నాకు ఎక్కడ అర్థం అవ్వట్లేదు. నేను వెళ్ళే ప్రతి దగ్గర నాకు ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అందువల్ల నేను సీనియర్ డ్రైవరు, నాకు హెవీ లైసెన్స్ తీసుకోవాలన్నా పైసలు లేని పరిస్థితి, నార్మల్ లైసెన్సే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏ వెహికల్ ఓనర్ కూడా వెహికల్ ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నారు. నా మార్కెట్ మొత్తం ఈరోజు ఎలా అయిపోయిందంటే ఇవి రియలేనా అని అలా ఎవరైతే లోడ్ ఇస్తున్నారో వాళ్ళు అనడం వల్ల నేను వాళ్ళతో గొడవ పడుతున్నాను అని తాగేసి అలా నా మీద నిందలు మోపి ఈరోజు వెహికల్ ఏ ఓనర్ ఇట్లా నాకు వెహికల్ ఇస్తలేరు. నేను భిక్షాటన చేసుకోలేను, వెహికల్ నడుపుకోలేని పరిస్థితి కాడికి వచ్చింది నా పరిస్థితి. కావున గవర్నమెంట్ నాకు దయచేసి వెహికల్ లోన్ ఇప్పిస్తే నేను వెహికల్ నడుపుకొని బతకగలనని నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఇల్లు కూడా లేదు, చూపిస్తాను నా ఇల్లు ఎలా ఉందో మొత్తం కూడా. మా అమ్మ కూలికి పోతే 55 ఏళ్ళ మనిషి కూలికి పోయి పైసలు తెచ్చిస్తే నేను అన్నం తినడానికి పూట గడుస్తుంది. చెప్పులు కొనుక్కోవాలన్నా మా అమ్మ తీసుకొచ్చి ఇస్తేనే నేను పూట గడుస్తుంది నాకు. ఇప్పుడు ట్రాన్స్జెండర్లకి బస్సులలో ఫ్రీ అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం ఏమిటికంటే ఫ్రీ? ఏమిటికి ఫ్రీ? ఫస్ట్ ఒక సామాన్య మానవుడు డ్రైవర్ అసోసియేషన్ గురించి ఇట్లా తెలుసు నాకు, రైతు కష్టాలు ఇట్లా తెలుసు. రైతులు కావాల్సింది ఏది రైతు బంధు ఇవి కాదు, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి. ఈరోజు 1,500 పోయినసారి ఉంటే నిన్ననే కలిపేసి వచ్చాను. వీడియోలు కావాలన్నా కానీ చూపిస్తాను నేను. 1,500 పోయినసారి ఉండే మసాలా సంచి, ఇప్పుడు 200 ఎక్కువ పెరిగింది, 1,700 ఉంది. 28,0 1,500 కొరమండల్ 1,700 అంటే ఒక 6 నెలల కింద 1,500 ఉన్నది, ఇప్పుడు 1,700 అయింది. ఒక వాటర్ బాటిల్ రేటు ఫిక్స్గా పెట్టినప్పుడు అదే టమాటా 2 రూపాయల కిలో అంటారు. ఎలా అండి రైతు బతికేది? గది కల్పించండి ఫస్ట్ మీరు. డ్రైవరు, ప్రతి ఒక్క డ్రైవర్ ఈరోజు రోడ్డు మీద పాలవుతున్నారు. జై జవాన్ జై కిసాన్. డ్రైవర్కి అయితే అసలు విలువనే లేదు. డ్రైవర్కి విలువ కావాలి. ఫస్ట్ ఒక్కరోజు ఒక చోటు నుంచి మేము కనుక సరిగ్గా ఐకమత్యంగా ఉండి డ్రైవర్లం అందరము ఐకమత్యంగా ఉండి ఈరోజు ఒక్కరోజు బంద్ పెడితే ప్రపంచం ఏమైపోతుంది? నడవగలుగుతారా మీరందరూ? ప్రపంచం తిరగగలుగుతుందా? డ్రైవర్ ప్రాణాలకు తెగించి రాత్రి పగలు కట్టి మీద నిద్రొస్తున్నా కానీ నైట్ నడుపుకుంటూ వెళ్తామండి మేము. ఇప్పుడు నాకంటే ఎవరు లేరు, అమ్మ ఉంది. అమ్మని చూడడానికి ఇట్లా నేను నెలకు ఒకసారి వస్తుంటాను. భార్య పిల్లలు ఉన్న పరిస్థితి ఏంటండి? డ్రైవర్కు కనీస గౌరవం ఇయ్యరు. నాకు వెహికల్ కావాలి, ఇల్లుకు పింఛన్ అని పెట్టారు. నేనేం కాలు చేతులు ఇంకోరేం లేవు. దేవుడు నాకు ఒక అవయవం లోపం ఇచ్చిండు. కష్టపడి బతకగలను నేను, నాకు దమ్ముంది. మీరు వెహికల్ లోన్ నాకు కావాలి. అదేవిధంగా ప్రతి ట్రాన్స్జెండర్కి ఇట్లా ఏదో ఒక కష్టం చేసుకొని బతకగలరని చూస్తుంది ఈరోజు. ప్రతి ట్రాన్స్జెండర్కి ఇట్లా అవకాశాలు కల్పించండి. ఫ్రీ అని ఏం ఫ్రీలు అండి? బస్సులో మేము తిరగగలుగుతామా? బస్సులో మేము వెళ్ళగలుగుతామా? అంత నష్టం వస్తుంటే బస్సులు ఫ్రీ ఎందుకు? జనాలకి ఇట్లా గ్రహించుకోవాలి. డెవలప్ చెందుతుంది అంటే ఎక్కడ డెవలప్ చెందుతుంది? అంటరాని వాళ్ళకంటే అధ్వానంగా చూస్తున్నారు మమ్మల్ని. ఫైనాన్స్ వాళ్ళు ట్రాన్స్జెండర్ అని, ఓన్లీ ట్రాన్స్జెండర్ అనే నువ్వు పైసలు పెడతావా? ఇప్పుడు హెవీ లైసెన్స్ ఉందనుకో, 0 డౌన్ పేమెంట్లు ఇస్తారు. అట్లా ఎంతోమందికి వెహికల్స్ మా ఫ్రెండ్స్కి ఇట్లా వచ్చినాయి డ్రైవర్లకు. నేను ఇట్లా ట్రాన్స్జెండర్ని అనగానే కథం. అమ్మ మీకు ఏమనుకోవద్దమ్మా, మీకు ఫైనాన్స్ ఇవ్వమంటున్నారమ్మా, ఇంతే. ట్రాన్స్జెండర్ అంటే కథం. ఈరోజు ఏ డ్రైవర్ని కదిలిచ్చిన ఆటో సమంత అంటే మీరు నెట్లో చూడండి, ఎన్నైనా చూడండి ఎలా ఉంటుంది. కరోనాలో ఇట్లా నేను కోవిడ్-19లో ఇట్లా ఒక్కరోజు రెస్ట్ లేకుండా తినడానికి తిండి లేని పరిస్థితి కాడికి ఈరోజు వచ్చింది. ఎక్కడ భూమి అమ్ముకొని నేను ఇక్కడ ప్రజాభవన్ అని పెట్టి మనకి ఇంత సౌలత్ ఇచ్చినాక ఇక్కడికి వచ్చి పెట్టుకుంటాం. ఎమ్మెల్యేలను కలవాలంటే దానికి ఒక టైం ఉంటుంది. ఆ సందర్భంగా నేను వెళ్ళలే, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. అంతకుముందుకు కలిసి ఇట్లా వేస్ట్ అండి, పనికిరాని ప్రభుత్వాలు అవి. ఇంత ఛాయిస్ ఉంటే కదా, గద్దర్నే ఇక్కడ 3 గంటలు కూర్చోబెట్టిన ప్రభుత్వం నన్ను కలవనిస్తుందా? ఈరోజు నాకు స్వేచ్ఛ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్వేచ్ఛా ప్రభుత్వము. స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఇలా ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఆ ప్రభుత్వం పట్టించుకుందా అసలు? రూపాయి. పక్క రాష్ట్రాలలో పింఛన్లు ఇస్తారు, ట్రాన్స్జెండర్కి ఇల్లు ఇచ్చిర్రు. ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్కు నేను ఈ ఉపాధి కల్పించిన చెప్పి మనం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి.